బంగ్లాదేశ్ పుట్టుకకు భారతదేశమే కారణం. అలాంటి దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భారత్కు కొత్త భద్రతా సవాళ్లను సృష్టిస్తున్నాయా? 1971లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ ప్రభావం వైపు అడుగులు వేస్తోందా? దశాబ్దాలుగా సెక్యులర్ స్వభావంతో గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ సైన్యంలో ఇప్పుడు నిజంగానే మతపరమైన భావజాలం పెరుగుతోందా? ఈ మార్పులు కేవలం అంతర్గత రాజకీయాలకే పరిమితమా, లేక దక్షిణాసియా భద్రతా సమీకరణాల్ని మార్చే పరిణామాలా? భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా? భవిష్యత్తులో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారే ప్రమాదం ఉందా? ప్రస్తుతం దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. భారతదేశానికి అత్యంత కీలకమైన పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ మొదటి వరుసలో ఉంటుంది. దాదాపు 4096 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దును భారత్తో పంచుకుంటున్న ఈ దేశంలో జరిగే ప్రతి రాజకీయ, సామాజిక, సైనిక పరిణామం నేరుగా భారత భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సరిహద్దు కాంది. అందుకే ఢాకాలో అధికార మార్పు జరిగిన ప్రతిసారి ఢిల్లీ అత్యంత జాగ్రత్తగా పరిస్థితులను గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 1971లో తూర్పు పాకిస్తాన్పై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం అమానుష దాడులు చేసినప్పుడు లక్షలాది మంది ప్రజలు భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చారు. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత్ కేవలం మానవతా సహాయం మాత్రమే చేయలేదు, ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొని పాకిస్తాన్ ఓడించింది. ఆ యుద్ధం ఫలితంగానే బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశం ప్రపంచ పటంలో ఆవిర్భవించింది. ఆ కారణంగానే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు చాలా కాలంగా ప్రత్యేకమైనవిగా కొనసాగాయి. ప్రత్యేకంగా షేక్ ముజిబుర్ రెహమాన్ తర్వాత షేక్ హసీనా హయాంలో భారత్తో వ్యూహాత్మక సహకారం బలపడింది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అక్రమ చొరబాట్ల నియంత్రణ, వాణిజ్యం, రైల్వేలు, రహదారులు, నదీ జలాల అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేశాయి. ఈశాన్య భారతదేశానికి రవాణా మార్గాలు కూడా బంగ్లాదేశ్ ద్వారా విస్తరించాయి. దీంతో రెండు దేశాల సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా మారాయి. అయితే 2024లో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం మొత్తం పరిస్థితిని మార్చేసింది. భారీ నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, హింసాత్మక ఘటనల తర్వాత షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఏర్పడిన మధ్యంతర పాలనలో దేశ రాజకీయ దిశ మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా భారత్తో సంబంధాలు చల్లబట్టం, ఇస్లామిక్ సంస్థల ప్రభావం పెరుగుతోందన్న విశ్లేషణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికలతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడ్డాయి. కొత్త ప్రభుత్వం భారత్ సంబంధాలను మళ్లీ మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. దౌత్య చర్చలు పెరుగుతున్నాయి. పరస్పర సహకారం గురించి సానుకూల ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరో అంశం భద్రతా నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. అది బంగ్లాదేశ్ సైన్యంలో కనిపిస్తున్న కొన్ని మార్పులు. బంగ్లాదేశ్ సైన్యం ఏర్పడినప్పటి నుంచి సాధారణంగా ఒక వృత్తిపరమైన సెక్యులర్ సైన్యంగా గుర్తింపు పొందింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సైన్యం తన వృత్తిపరమైన విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నించింది. మతాన్ని అధికారిక సైనిక వ్యవస్థలో ప్రధాన అంశంగా మార్చకుండా ఉండడం దాని ప్రత్యేకతగా భావించేవారు. కానీ ఇప్పుడు కొన్ని ప్రతీకాత్మక మార్పులు చర్చకు దారితీస్తున్నాయి. సైన్యాధ్యక్షుడు వకార్ ఉజ్ జమాన్ వ్యక్తిగత శైలి, కొన్ని సైనిక యూనిట్లకు ఇస్లామిక్ చరిత్రలోని పేర్లు పెట్టడం, మతపరమైన గుర్తింపులకు ప్రాధాన్యం పెరుగుతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను కొందరు సాధారణ మార్పులుగానే చూస్తుండగా మరికొందరు ఇవి భవిష్యత్తులో పెద్ద మార్పులకు సంకేతాలుగా భావిస్తున్నారు. అయితే వ్యక్తిగత మతాచరణ, అధికారిక సైనిక విధానం రెండూ ఒకటే కావని గుర్తుంచుకోవాలి. ఒక సైన్యం స్వభావం పూర్తిగా మారిందని చెప్పాలంటే అధికారిక విధానాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాలి. అందుకే ఈ అంశంపై జాగ్రత్తగా విశ్లేషణ అవసరమని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ఈ చర్చలో మరోసారి పాకిస్తాన్ పేరు వినిపిస్తోంది. 1971 తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చాలా కాలం చల్లబడిపోయాయి. కానీ ఇటీవల రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య సంబంధాలు పెరుగుతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. అదే ఇప్పుడు అనుమానాలకు కారణమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యంపై గతంలో జనరల్ జియా ఉల్ హక్ కాలంలో మతపరమైన భావజాల ప్రభావం పెరిగిందని అనేక చారిత్రక అధ్యయనాలు పేర్కొన్నాయి. అందుకే బంగ్లాదేశ్ కూడా అదే దిశగా వెళ్తుందా అనే ప్రశ్న కొందరు లేవనెత్తుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే 1975 బంగ్లాదేశ్కు అత్యంత విషాదకరమైన సంవత్సరం. దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత వరుస సైనిక పాలనలు వచ్చాయి. రాజ్యాంగంలో మార్పులు జరిగాయి. దేశ రాజకీయాల్లో మతపరమైన శక్తుల ప్రభావం కూడా క్రమంగా పెరిగింది. తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడినా ఆ పరిణామాలు పూర్తిగా ముగిసిపోలేదు. అందుకే ఇప్పుడు కనిపిస్తున్న ప్రతి మార్పును చరిత్రతో పోల్చి చూస్తున్నారు. భారత్కు అసలు ఆందోళన కలిగించే అంశం సరిహద్దు భద్రత. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత పెరిగినా, మత తీవ్రవాద సంస్థలకు అవకాశాలు లభించినా దాని ప్రభావం మొదట కనిపించేది సరిహద్దు రాష్ట్రాల్లోనే. అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద మద్దతు నెట్వర్క్లు వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుందని భద్రతా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, మేఘాలయ వంటి రాష్ట్రాల భద్రతపై నిరంతర నిఘా అవసరమని భావిస్తున్నారు. భారత్ చేయాల్సింది ఒకటే, భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక దృష్టితో ముందుకు సాగాలి. బంగ్లాదేశ్తో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలి. సరిహద్దు భద్రతను ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేయాలి. రెండు దేశాల సైన్యాల మధ్య సహకారం కొనసాగాలి.
వాణిజ్యం, కనెక్టివిటీ, ప్రజల మధ్య సంబంధాలు మరింత పెరగాలి. అదే సమయంలో అక్కడి అంతర్గత పరిణామాలపై నిఘా కూడా నిరంతరం కొనసాగాలి. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో బంగ్లాదేశ్ స్థానాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. హిందూ మహాసముద్ర వ్యూహంలో, ఈశాన్య భారత భద్రతలో బంగాళాఖాతం, ప్రాంతీయ రాజకీయాల్లో ఢాకా పాత్ర మరింత పెరుగుతోంది. అందువల్ల అక్కడి ప్రతి పరిణామం భారత్కు వ్యూహాత్మకంగా కీలకమే. మొత్తానికి బంగ్లాదేశ్లో జరుగుతున్న మార్పులు భారతదేశం నిశ్చితంగా గమనించాల్సిన అంశమే. అయితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ప్రచారాన్ని వాస్తవంగా భావించడం కూడా సరైంది కాదు. అధికారిక నిర్ణయాలు, సైనిక విధానాలు, దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు అన్నింటినీ సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే తుది అభిప్రాయానికి రావాలి. ఒకప్పుడు భారత సహకారంతో స్వాతంత్ర్యం సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ దిశగా పయనిస్తుందో రాబోయే కాలమే స్పష్టత ఇస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, బంగ్లాదేశ్లో జరిగే ప్రతి చిన్న మార్పు కూడా భారత్కి కేవలం పొరుగు దేశం వార్త కాదు. అది జాతీయ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం.